జై శ్రీరామకృష్ణ. నరేంద్రునిలో భౌతిక లక్షణాలను చూసి భక్తి తీవ్రతను గుర్తించడము. జ్ఞానము, పురుషత్వము నరేంద్రునిలో అధికంగా అభివ్యక్తమై ఉన్నప్పటికీ కోమలత్వానికి, భక్తిభావానికి కొదవలేదని అనేక సందర్భాలలో శ్రీరామకృష్ణులు వచించడం కద్దు. నరేంద్రుడి సామాన్య చేతుల ద్వారా అభివ్యక్తమయ్యే మానసిక స్థితులను, శారీరక లక్షణాలను పరిశీలించి ఆ తర్వాత ఆయన ఆ నిర్ణయానికి వచ్చారు. నరేంద్రుని ముద్దుగొల్పే ముఖ కవలికలను పరిశీలిస్తూ ఒకరోజు శ్రీరామకృష్ణులు శుష్క జ్ఞానము గల వ్యక్తికి ఎక్కడన్నా ఇటువంటి కళ్ళు ఉంటాయా? జ్ఞానంతో పాటు స్త్రీకి స్వాభావికమైన భక్తిభావం కూడా నీలో ఉంది. ఎవరిలో కేవలము పుంభావం మాత్రమే ఉంటుందో వారి వక్షపు మొనల చుట్టూ నలుపు మచ్చ ఉండదు. మహావీరుడైన అర్జునుడికి ఆ నలుపు మచ్చ లేదు అని నరేంద్రుడితో చెప్పడము మాకు జ్ఞాపకము. శ్రీరామకృష్ణుల ఉదాసీన వైఖరి పట్ల నరేంద్రుని స్పందన. పైన ప్రస్తావించిన 4 పద్ధతులలోనే కాక మాకు తెలియని ఇతర రీతులలో కూడా శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి పరీక్షించారు. వాటిలో 1 లేదా 2 ముఖ్యమైన వాటిని ఇప్పుడు పాఠకులకు తెలుపనున్నాను. నరేంద్రుడు దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడల్లా శ్రీరామకృష్ణులు అధిక సమయము అతడితోనే గడిపేవారని ఇంతకు మునుపే తెలిపి ఉన్నాము. నరేంద్రుడు దూరంగా కనబడగానే శ్రీరామకృష్ణుల మనస్సు తమ శరీరాన్ని విడిచి పరిగెత్తుకుని వెళ్ళి అతన్ని ప్రియాలింగనము చేసుకునేదని చెప్పడము అతిశయోక్తి కాబోదు. నరేంద్రుని చూసిన తక్షణము అదిగోనా అంటూ శ్రీరామకృష్ణులు భావపారవశ్యంలో మగ్నులైపోవడము మేము ఎన్నోసార్లు చూశామో చెప్పడం కష్టము. కానీ ఆ పరిస్థితికి ఒక అంతరాయం ఏర్పడింది. ఒక దశలో శ్రీరామకృష్ణులు అతడి పట్ల ఉదాసీనంగా వ్యవహరించడం కానవచ్చింది. మామూలుగానే ఒకరోజు నరేంద్రుడు వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి ఆయన ముందు కూర్చొని చాలాసేపు ఎదురుచూశాడు. కానీ శ్రీరామకృష్ణులు కనీసము అతడి క్షేమం గురించి కూడా విచారించక పూర్తిగా ఉదాసీనంగా ఉండిపోయారు. శ్రీరామకృష్ణులు బహుశా ఆధ్యాత్మిక భావోద్వేగంలో ఉన్నారేమోనని నరేంద్రుడు అనుకున్నాడు. చాలాసేపు అలా నిరీక్షించి చివరకు గది బయటకు వచ్చి హాజ్రాతో పిచ్చాపాటి మాట్లాడుతూ పొగ త్రాగసాగాడు. ఇంతలో శ్రీరామకృష్ణులు ఇతరులతో మాట్లాడడం వినిపించి నరేంద్రుడు మళ్ళీ గదిలోకి వచ్చి ఆయన వద్ద కూర్చున్నాడు. కానీ శ్రీరామకృష్ణులు మాత్రం అతడితో ఒక్క మాట కూడా మాట్లాడక మంచం మీద అటువైపు తిరిగి పడుకున్నారు. ఆ పగలంతా అలాగే గడిచిపోయి సాయంత్రం కాసాగింది. అయినప్పటికీ శ్రీరామకృష్ణుల వైఖరిలో ఎలాంటి మార్పు నరేంద్రుడికి కనిపించలేదు. కాబట్టి ఆయనకు ప్రణామం చేసి కలకత్తాకు తిరిగి వెళ్ళిపోయాడు. మళ్ళీ 1 వారం తిరగకుండానే నరేంద్రుడు దక్షిణేశ్వరానికి వచ్చాడు. శ్రీరామకృష్ణులు ఉదాసీన వైఖరి అట్లే ఉండడం గమనించాడు. ఆ రోజు కూడా అతడు హాజ్రా తదితరులతో పిచ్చాపాటి మాట్లాడుతూ రోజంతా గడిపి సాయంత్రం కాగానే ఇంటికి బయలుదేరాడు. నరేంద్రుడు 3వసారి 4వసారి దక్షిణేశ్వరానికి వచ్చాడు. కానీ శ్రీరామకృష్ణుల నిర్లిప్త వైఖరిలో మార్పు ఏమీ అతనికి కనిపించలేదు. అయినప్పటికీ ఆ ఉదాసీన ధోరణికి అతడు బాధపడలేదు. మామూలుగా శ్రీరామకృష్ణుల వద్దకు వస్తూనే ఉన్నాడు. నరేంద్రుడు ఇంటి వద్దే ఉంటున్నప్పుడు శ్రీరామకృష్ణులు ఎవరినో ఒకరిని పంపి అతడి క్షేమ సమాచారం తెలుసుకునేవారు. కానీ అతడు తమ వద్దకు వచ్చినప్పుడు మాత్రము ఎప్పటిలా తమ ఉదాసీన వైఖరిని కొనసాగించసాగారు. ఇలా 1 నెల గడిచింది. తర్వాత తమ ఈ నిర్లక్ష్య ధోరణి కారణంగా నరేంద్రుడు రావడం మానుకోకపోవడం గమనించారు శ్రీరామకృష్ణులు.
ఒకరోజు అతన్ని పిలిచి, సరే, నేను ఒక్క మాట కూడా నీతో మాట్లాడటం లేదు, అయినప్పటికీ నువ్వు ఇక్కడకు వస్తూనే ఉన్నావు, ఎందుకు అలా చేస్తున్నావు అని అడిగారు. అందుకు నరేంద్రుడు, మీతో మాట్లాడడం కోసమా నేను ఇక్కడికి వస్తున్నాను, మీరంటే నాకెంతో ఇష్టము, మిమ్మల్ని చూడగోరే ఇక్కడికి వస్తున్నాను అని జవాబు చెప్పాడు. ఆ జవాబుతో శ్రీరామకృష్ణులు ఎంతో ప్రసన్నులై, నిన్ను సరిగా ఆదరించకుంటే రావడం మానేస్తావేమోనని నిన్ను పరీక్షించాను. ఇంతటి ఉదాసీన వైఖరిని, అనాదరణను సహించడము నీ వంటి ఉన్నత స్థాయి ఆధ్యాత్మిక సాధకుడికే చెల్లింది. మరొకరైతే ఎప్పుడో వదిలిపెట్టేసేవారు, మళ్ళీ ఎన్నడూ ఇటు తొంగి చూసేవారు కాదు అని ప్రశంసించాడు. జై శ్రీరామకృష్ణ.